రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. కీలక నిందితుడు ఏటు అయిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా అనూహ్యంగా గురువారం రాత్రి మదనపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసు తీవ్రమైందని బెయిల్ ఇవ్వరాదని వాదించారు. పోలీసులు అందించిన ఆధారాలతో కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం పార్థసారథి రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను స్థానిక సబ్ జైలుకు తరలించారు. టోటల్ ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎక్స్ట్రా తెలుసు కదా. వచ్చే అయితే ఈ కిడ్నీ మార్పిడి రాకెట్ వ్యవహారంలో విమర్శలు ఎదుర్కొంటున్న మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేస్తున్నట్టు డీఎస్పీ మహేంద్ర తెలపడం జరిగింది. మదనపల్లె పీపీ యూనిట్ వైద్యుడు శ్రీధర్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, సచివాలయ వీఆర్ఓ శిరీష, అడ్మిన్ కార్యదర్శి మునుస్వామితో పాటు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడితో కలిసి ఆసుపత్రిని ఆయన గురువారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అనధికారంగా ఆపరేషన్ చేసి కిడ్నీ తొలగిస్తూ ఉండగా విశాఖపట్నం జిల్లా బొడ్డపాలెనికి చెందిన యమున అనే యువతి గత నెల 9న మృతి చెందినట్టు తెలిపారు. అయితే ఆమె తల్లి సూరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటికే డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులతో పాటు మదనపల్లి, కదిరి డయాలసిస్ కేంద్రాల మేనేజర్లు, విశాఖపట్నానికి చెందిన పద్మ, సత్య, సూరిబాబు, కడపకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ కొండయ్య, సుమన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు వివరించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మదనపల్లె సబ్ జైల్లో ఉన్నారన్నారు. ఇదివరకే ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేశారని, కోర్టు అనుమతితో ప్రస్తుతం పూర్తి స్థాయిలో సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో ఇప్పుడు మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. కీలక నిందితుడు ఏటు అయిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం పోలీస్ బృందాలు తీవ్రంగా గాలిస్తూ ఉండగా అనూహ్యంగా గురువారం రాత్రి మదనపల్లి కోర్టులో ఆయన లొంగిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసు చాలా తీవ్రమైందని, బెయిల్ ఇవ్వరాదని వాదించారు. పోలీసులు అందించిన ఆధారాలతో కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం పార్థసారథి రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను స్థానిక సబ్ జైలుకు తరలించడం జరిగింది. టోటల్ ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఎక్స్ట్రా తెలుసు కదా.